ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెహోవా నేనే నీకు పాలు తేనెల్లో ప్రవహించే దేశం ఇస్తానన్నాను. కల్దీయుల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చాను. నువ్వు ఆ దేశంని స్వతంత్రించుకుంటావు. ఆ దేవుణ్ణి నేనే యెహోవాను అని చెప్తాడు. 8వ వచనం అప్పుడు అతడు అబ్రహాము అంటాడు, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలుస్తుంది? క్వశ్చన్ మార్క్ వేశాడు. ఏదో ఒకటి నాకు చూపించిన ఆయన ఇది నాలాంటి వాడికి ఎంత జనాలు నా నుంచి రావడం ఏంటి, దేశాలు ఇచ్చేయడం ఏంటి, ఎంత రిచ్ నన్ను చేయడం ఏంటి, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఆయనకు తిరిగి చూస్తున్నప్పుడు. అబ్రాహము పిలిచినప్పుడు ఏదో అలాగే దేవుడు మాటిని వచ్చాడు. కానీ ఈ మాటకు వచ్చేటప్పటికి 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆశ్చర్యం వేసి ఉంటుంది అబ్రాహం కదా. నువ్వు ఇచ్చేస్తానన్నావు, సరిగ్గా నేను నమ్మాను, నాకు ఎలా తెలుస్తుంది? క్లూ అడిగాడు. అయితే ఇప్పుడు ఏమని ఉన్నాడు? ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళను ఇవన్నీ చెప్పాడు. పెయ్య, మేక, పొట్టేలు 3 తీసుకురా, గోవా పావురం కూడా తీసుకురా కదా, జంతువుల్లో కొన్ని పక్షుల్లో కొన్ని తీసుకురా. అది అవన్నీ తీసుకొచ్చినప్పుడు నడుముకి మధ్యలోకి ఖండించి దీని ఖండమును దాని ఖండమును ఎదురెదురుగా పక్షిని కొట్టాడు, సగం చేశాడు, సగం అటు సగం ఇటు పెట్టాడు. గద్దలు ఆ కలేబుల మీద వాలినప్పుడు అబ్రహం వాటిని ఏమన్నాడు? నువ్వు తినకూడదు, పవిత్రమైనటువంటివి నేను తెచ్చాను కాబట్టి ఇవి తినడానికి వీల్లేదు, అపవిత్రం చేయొద్దు, ఇది బిలాంగ్స్ టు దేవుడికి అర్పించాడు. వాక్యం అనే విత్తనాలు విత్తినప్పుడు త్రోవ పక్కన పడితే ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోయారు? పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇవి తీసుకెళ్ళిపోవడానికి అవ్వదు బాబు, వెళ్ళిపోండి అని అంటాడు. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టాను. గాఢ నిద్ర వేరు, భయంకరమైన కట్టికి చీకటి. ఈ విషయాలు చాలా మనం ఒకసారి ఆలోచిస్తే గోషేన్ ప్రాంతంలో మోసే ప్రజలందరూ ఉన్నారు. అబ్రాహం తర్వాత కాలం మోసే వస్తాడు. 10 తెగుళ్ళు, కటిక చీకటి అందులోనే ఉంటాడు. ఏమని ఉంటుంది అక్కడ రాస్తాడు? కటిక చీకటి కమ్మైన కూర్చున్నవారు లేవలేకపోయారు. ఇప్పుడు మనం ఇక్కడ నైట్ టైం ప్రేయర్ పెట్టుకుంటే వెళ్ళి వాటర్ తెచ్చేయండి, తడుముకుంటేనే వాటర్ తెచ్చేస్తాం మనం, అవునా? అది అక్కడే కదా ఉంటుంది. గోడలు పట్టుకుని డోర్లు పట్టుకుని ఎలాగొకలాగా కిచెన్లోకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తాం. మన వస్తువులు మనకు తెలుసు కదా ఎక్కడైతే ఉన్నాయో. ఏంటి ఇది? చీకటి. అయితే ఇది చీకటి కాదు, కటిక భయంకరమైన కటిక చీకటి. కూర్చున్న చోటన లేవలేనంత, అంటే ఏదో ఒకటి లేవనీయలేనంత బలమైనటువంటివి నేను ఆవరించేస్తాను. సపోజ్ ఒక మంచు నేను ఆవరించింది అనుకో, మంచు కూడా పొగే కదా, ఎలాగంటే ఇలా వెళ్ళిపోతాను, నువ్వు లేచిపోతావు. నేను లేవలేనియకుండా కూర్చోబెట్టేటువంటి ఒక కటిక చీకటి ఉంటుంది. అలా ఉండడమే నీ పని. కళ్ళు తెరిచి పొడి చేసుకున్నలాగా ఇలా సాగదీసిన కనిపించదు అనమాట. అంత ఘోరమైన కటికి. ఎవరి ద్వారా జరుగుతాయి ఇవి? దేవుడి ద్వారా జరుగుతాయి. అస్తమయమును పగలు కలగగా ఒక దినమాయను. చీకటి పగల నుంచి వేరు చేశాడు. చీకటికి ఏం పేరు పెట్టాడు? రాత్రి కొంతవరకే రాత్రి, అంటే చీకటి కొంతవరకే, కటికి చీకటి కాదు. దేవుడు అలా చేయలేదు. నీకు రాత్రి కావాలి, రాత్రి నెలడానికి చంద్రుడు కావాలి, అంతవరకు కరెక్ట్గా సెట్ చేశాడు దేవుడు. కటికి చీకటి, భయంకరమైన కటికి చీకటికి ఇంక నీ క్యాండిల్ పనిచేయదు, ఏముండదు, ఏమవదు, అంతే. అదేంటో మన దేవుడు సృష్టిలో నీది ఒక గొప్ప వింత ఏంటంటే, అది రేపు ఎప్పుడైనా చదవండి. అంత ఘోరమైన కటిక చీకటి దేవుడు చేశాడనమాట. అది ఎవరికి? అతను కమ్మేసింది. కటికి చీకటి గాఢ నిద్ర పట్టినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు అది నిద్ర అంతే కదా, చీకటే కదా. నువ్వు కళ్ళు మూసుకుంటే ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోతే వెలుగుగానే వస్తుంది. చీకటి కళ్ళు మూసుకుంటే చీకటే. మరి అడిషనల్గా భయంకరమైన చీకటి అతను కమ్మాల్సిన అవసరం వచ్చింది. ఏ పరిస్థితుల్లోని కళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి లేదనమాట. 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు, దేవుడు చెప్తున్నాడు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, దేవుడు చెప్తుంటాడు. నీ సంతతి వారు, కొడుకు లేడు చెప్తున్నాడు అనమాట, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు అంటాడు
నీ సంతతి వారు తమది కాని పరదేశం. ఇప్పుడు నేను నీకు దేశం ఇస్తాను చూసావా, పాలితేనుల దేశం. అది కాదు. అది కాకుండా వేరే దేశంకి ఎక్కడికి వెళ్ళిపోతారు? దాసులుగా, అంటే బానిసలుగా వెళ్ళిపోతారు. ఈ కొడుకు పుట్టలేదు, జనాలు వచ్చేసాయంట. ఆ జనాలు ఉన్న దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశంకి కొనుక్కోబడి వారికి ఎవరు ఉంటారు? ఒక పనుల కింద ఉంటారు, దోశలు కింద ఉంటారు, బానిసల కింద ఉంటారు. దేవుడు చెప్తున్నాడు చెవులని. దేవుడు ఆ విషయాన్ని అంతా కూడా దేవుడు చూపిస్తున్నాడు అబ్రాహాంకి. గాఢ నిద్ర కలగజేసి చెవులే చెప్తున్నాడు. అవసరమా? ఏమి కళ్ళు మూసుకున్నప్పుడు కలలో దేవుడు చెప్పగా, దర్శనం ముందు చెప్పగా అనొచ్చు కదా. గాఢ నిద్రే కలగజేసి అందులో తర్వాత ఏమని ఉంటుంది? భయంకరమైన కటికి చీకటి కమ్మిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? అతనికి 70mm సినిమా వేస్తాడు అన్నమాట. వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు, దాసులు అయిపోతారు. అబ్రహం చూస్తున్నాడు అన్నమాట. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం మంది వెళ్ళిపోతారు, వారికి దాసుల కింద ఉంటారు. 14 వచనం, వారు ఎన్నేళ్ళు ఉంటారు? ఎవరు? ఆ దేశపు వాళ్ళు. పరదేశపు వేరే దేశపు వాళ్ళు ఉన్నారు కదా, ఆ దేశంకి వెళ్ళిపోతారు. ఐగుప్తు దేశం. ఆ దేశంకి వెళ్ళిపోతే వాళ్ళు నీ పిల్లలు 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 వస్తారు కదా, వాళ్ళని ఎన్ని సంవత్సరాలు బాధ పెడతారు? 400 ఏండ్లు. ప్రభువా నా పిల్లలు ఏంటి ఇలాగైపోయారు. అబ్రాహం ఏడ్చేసి ఉంటాడు. అబ్రాహం బాగా విశ్వాసం ఎక్కువ. సరే నీ కొడుకు ఇంకా రాలేదు, ఆగు అని దేవుడు అంటాడా? దేవుడు ఎలాగైనా కరెక్ట్ చేస్తాడు. ఇక్కడ కళ్ళ ముందు ఫిల్మ్ రన్ అవుతుంది. నా పిల్లలు ఇలాగా ఎంతమందా? 20 లక్షల మంది. నా కొడుకు పుట్టలేదు, 20 లక్షల మంది. సినిమా స్టోరీ ఎలా దేవుడు రన్ చేస్తాడు. దమ్మ దమ్మ దమ్మ. నా పిల్లలు ఏడుస్తారా? నా పిల్లలు బాధపడతారా? అబ్రాహం కూడా కళ్ళలో ఏడుస్తుంటాడు. తక్కువాడు కదా. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. మిమ్మల్ని బాధ పెట్టారు చూసావా? ఎవరిని బాధ పెట్టారు? నీ పిల్లలు 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 మనవలు మనవలు మనవాళ్ళు నిన్ను బాధ పెట్టారు కదా, వాళ్ళు నేను వదిలేస్తాను అనుకున్నావు. నువ్వేం బాధపడద్దు, ఏడ్చివద్దు, భుజం కట్టు. అమ్మా నువ్వేం ఏడవద్దు. అబ్రాహం చెప్తుంటాడు, అరే ఏడ్చీకు, నేను చెప్తున్నాను వీణు వీణు, నేను వదిలేస్తాను అనుకున్న వాళ్ళని. నీ పిల్లల్ని బాధ పెట్టాలి, నేను వదలను. వాళ్ళకి ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను, కట్టేస్తాను వాళ్ళకి. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి నేనే తీర్పు తీరుస్తాను. ఎవరికి? నేను ఎవరికి అప్పచెప్పను. రాజులకి గీజులకి వాళ్ళని వీళ్ళని నేను నమ్మను. ఎందుకు వచ్చి నేనే స్వయంగా నీ పిల్లల్ని బాధ పెట్టిన వాళ్ళకి నేను వాగ్దానం చేసాను చూసావా? నువ్వు మా ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాను, చప్పిస్తే చప్పిస్తాను, ఇవన్నీ చేసావు కదా. దానికి తగ్గట్టు నువ్వు ఏడ్చావు. కళ్ళలోని గాఢ నిద్ర కలిగి చేసినప్పుడు, కటికి చీకటి నిన్ను భయంకరమైన కటికి ఆవరించినప్పుడు, నేను చూపిస్తున్నప్పుడు నీ పిల్లలు 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 ఏడ్చావు బాగా. నాకు చాలా బాధ అనిపించింది. అబ్రాహ్మ నేను వదలను, వాళ్ళకి ఏం చేస్తాను? తీర్పు తీరుస్తాను. మామూలుగా ఉండదు ఆ తీర్పు. అయితే వాళ్ళకి 400 సంవత్సరాలు ఏం కోల్పోయారు కదా, డబ్బులు పనులు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని మిక్కిలి ఆశతో వాళ్ళని బయటికి పంపు. మిక్కిలి అంటే అర్థం ఏంటి? మిక్కిలి అంటే గ్రేట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మిక్కిలి అని గంటసేపు సాగదీస్తే తులం బంగారం 70,000 అయిపోయింది. ఇప్పుడు 70,000 అయిపోయింది. మీరందరూ ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లికి దగ్గర వచ్చారు, ఒక గ్రామ్ బంగారం కొనుక్కోలేదు కదా, మీరు దేవుళ్ళు నిలకడగా ఉన్నారు కదా అని చెప్పి మీకు చిన్న గోని సంచి ఇచ్చి వెళ్ళిపోయారు అనుకో ఎవరైనా. ఆ గోని సంచి తీసేటప్పటికి బంగారం ఇటుకలు ఉన్నాయనుకో ముగి లేకుండా, అలాగ మిక్కిలేం వాడాలి. మిక్కిలి బంగారము చేత మిమ్మల్ని సంతృప్తపరిచినని పదం వాడినట్టు దేవుడు. అంటే కేజీలు కేజీలు ఇచ్చేస్తాడనుకో. అక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు ఏదైతే కోల్పోయారు 400 సంవత్సరాలు, 400 సంవత్సరాలు మీ తాతలు 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 కోల్పోయారు చూసావా, అది ఎవరికి చెందింది? మనవడికి చెందింది. సరే అయితే 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన చదువుతున్నామమ్మా? 15వ వచనం. 15వ వచనం చదువు. ఏమైంది? వారు మిక్కిలాశతో నేను బయటికి తీసుకుని వస్తాను వారిని. మీ తాతలు పోగొట్టుకున్న, మీ నాన్న మీ తాత వీళ్ళందరూ పోగొట్టుకున్నారు 400 సంవత్సరాలు ఆస్తిని అంతా కూడాను
మనవాడికి రాసేస్తున్నా. ఎవరు ఇంత శ్రమ పెట్టేసి 5 గుప్తీలు వాళ్ళందరూ కూడాను వెళ్ళి ఆ ఎదురుగున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమే ఎదురుగున్న ఆవిడ దగ్గరికి 7 వారాల నగలు తెచ్చి వెళ్తామ్మా, నీ గురించి ప్యాక్ చేసాను తీసుకెళ్ళిపోమ్మా. 7 వారాల నగలు, చేతులేమో బంగారు ఇలాగంటే సౌండ్, ఇక్కడ జిమికీలు వడ్డానం తెచ్చిన వాళ్ళు, బంగారం వస్తువులు, వెండి ప్లేట్లు, కంచాలు గెంచాలు అన్నీ మొత్తం ఒకే ఒక రోజులో ఐగుప్తులు ఏమైపోయారు? దరిద్రులు అయిపోయారు. సంపాదించి రకరకాలుగా సంపాదించి ఐగుప్తీయులు ఏం చేశారు ఒకే రోజు రాత్రిలో? అది ఎవరికి సాధ్యం? దేవుడికి సాధ్యం. 1 నైట్ ఐగుప్తీయులు 10వ తగిలేంటి ప్రథమ సంతానం చనిపోయేటట్టు దేవుడు చేస్తాడు. ఫరోలోని కొడుకు చచ్చిపోతాడు, రాజుగారి కొడుకు చచ్చిపోతాడు, వెంటలేకపోతాడు. ఆవిడంటే బుర్ర బుద్ధి లేదు. 9 తెగులు చెప్తూనే ఉన్నారు, రే రాజుగారు మీరు మారండి, వాళ్ళతో పెట్టుకోదు, వాళ్ళు దేవుడు, వాళ్ళ వెనకట్లా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేనే దేవుడిని కదా, సూర్యదేవుడిని, నాకన్నా ఇంకెవడు దేవుడు ఉన్నాడు? ఈడు మేషాలే మిలిపేస్తుంటే ఫరోగాడు దెబ్బేలుకుని ఒకటే జల్ల కొడుకు చచ్చిపోయాడు అంతే. దేవుడు ఒక్క కొడుకు కాదు, ప్రతి ఇంట్లోని ప్రథమ కుమారుడు చచ్చిపోయాడు. జంతువులు 2 గేదెలకి 2 గేదెలు, మొదటి గేదె చచ్చిపోయింది, ప్రథమ సంతానం గేదెలు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోయారు. ప్రతి ఇంట్లోని అరుపులు, పెడబొబ్బులు. అప్పుడు మారేడా అంటే తర్వాత మనం చూస్తాం మారలేదని. అందుకని ప్రతిసారి కూడా దేవుడు హృదయాన్ని కఠినపరచగానే ఉంటుంది. అదొక పెద్ద స్టోరీ. మనం దేవుని చిత్తానికి ఎగెనిస్ట్ అయిపోయి మన పరిస్థితులకి మనం ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? పోనీ ఆడుతునేటి కఠినపరచబడడం వలన, ఫరో యొక్క హృదయం కఠినపరచబడడం వలన ఏమైంది? మనకి ఎవరు కావాలి? ఇశ్రాయేల్ ప్రజలు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? వీళ్ళు మారాలి, వీళ్ళని దాస్యం నుంచి, బానిసల నుంచి విడిపించాలి. దేవుడికి ఎవరికి లెక్కలేదు, ఐగుప్తులతో సంబంధం. దేవుడికి వాళ్ళు వేరే దేవుడిని పూజిస్తున్నారు కదా, ఎందుకు పెద్దగా ఆలోచిస్తాడు దేవుడు? సావని మనుషులందరూ ఒకటే, దేవుడు అందరినీ కూడాను ప్రేమిస్తాడు కదా, కరెక్టే. కానీ నాకు ప్రయారిటీ ఎవరిది? ఫస్ట్ ప్రథమంగా ఎవరి గురించి ఆలోచిస్తాను నేను? నన్ను నమ్మిన వాళ్ళని. ఎవరు నమ్మారు? కళ్ళు మూసుకుంటే అబ్రాహం జ్ఞాపకం వస్తున్నాడు, ఎదురుగా అబ్రాహం ఉంటాడు. నన్ను పిలిచాను వచ్చాడు, కొడుకుని బలిమంటే కొడుకుని ఇచ్చాడు, అడిగా అన్నీ చేసేసాడు. నేను ఇప్పుడు ఎలా వదిలేస్తాను వీళ్ళని? బాబు 400 బోల్డ్ సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు పిల్లలు ఉన్నాయి, ఇంకా అబ్రాహము ఇస్సాకు దేవుడు అంటావేటి అని ఎవరైనా అంటారు. దేవుడు ఏమంటాడు? లేదు, నేను అబ్రాహం దేవుడిని, నేను పిలుచుకుంటే వచ్చాడు. ఇలాగా అబ్రాహము నీ దేశం వదిలి వచ్చేస్తాను, నేను బంధువులు వదిలి వచ్చేస్తాను, నువ్వేది చెప్తే అది చేసేస్తాను అన్నాడా కదా. సో అనినందుకు నీకు పాలు తేనెల దేశం ఇస్తాను, అబ్రాహ్మని ఇలా వదిలిపెట్టేస్తే ఫ్యూచర్ చూపించకపోతే ఎలాగా? గాఢ నిద్ర కలుగు చేసి ఆ స్టోరీ దేవుడు పక్క నుండి చెప్తుంటాడు. అనగనగా ఒక అబ్రాహం ఉంటాడు, అబ్రాహంకి లేక ఒక ఇస్సాకు ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు పక్క నుంచి. ఎందుకు? సాక్షాత్ ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడి దగ్గర నువ్వు చూసేయగలవా? గాఢ నిద్ర సరిపోదు, నేనేం ఆవరించాలి? భయంకరమైన కటిక చీకటి ఆవరించాలి. ఆ వెలుగు, వచ్చినటువంటి వెలుగు మామూలు చీకటి పెనిట్రేట్ చేసేస్తుంది. వెలుగు ఉన్నప్పుడు చీకటి పారిపోద్దని అంటది బైబిల్లో. ఈ వాక్యము నా పాదములకు, చీకట్లో ఉన్నప్పటికీ కూడా వెలుగులో మనం ఉంటామని ఉంది. చీకటి మనకి రాదు వాక్యం ఉన్నప్పుడు. సాక్షాత్ ఎవరు వస్తున్నారు? వాక్యమైన దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దర్శనంలో కాదు, పర్సనల్గా నీ పక్కన కూర్చుని జోక్ కొడుతూ మాట్లాడుతూ అబ్రాహాంకి వచ్చి ఉంటే గనక నీకేటి కావాలి? కళ్ళుతో ఇలా చూసి దేవుడు చూసి చచ్చిపోతాడు కదా. వచ్చిన చీకటేమో దేవుడిని ఆపలేదు. నీకు భయంకరమైన కటికి చీకటి నీకు ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు కూర్చోబెట్టి, నాయన నీకు కొడుకు లేదు కానీ కొడుకు వస్తాడు. కొడుకుకి ఎంతమంది కొడుకులు పుడతారు? ఒక 2 పుడతారు. ఇద్దరైనా మరి ఇంతమంది జనాలు ఆగు ఇప్పుడే కాదు ఇది స్టోరీ. 2 ఉన్నారా? 2కి ఒకడు పోతాడు, పాడైపోతాడు, సైతం వదులుతాడా? పోయాడు ఒకడు. మరి ఇంకెంత మిగిలి? మళ్ళీ ఒకడే మిగిలాడు. ప్రభువా ఏంటి స్టోరీ?
ఆ ఒక్కడికి 12 మంది కూడా పుడతారు బాబు. 12 మందా? చెప్పుదేవా చెప్పుదేవా. వాళ్ళు వదలరు. 12 మంది కాస్త పెద్దోళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి వీళ్ళు తిన్నగా ఉండకపోవడం వల్ల కరువు వచ్చి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అయితే ఏమవుతుంది, అక్కడ బానిసలు అయిపోతారు. అయ్యా మళ్ళా చాట్ స్టోరీ ఏంటి దేవా ఇది. 400 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు. ప్రభువా తగ్గిస్తే బాగుండేది కదా. అబ్రహాం ఎప్పుడు కూడా దేవుడితో బేరాలు ఆడుతుంటాడు. 1000 సంవత్సరాలు ఆలోచింది, పోనీలే 400 సంవత్సరాలు చాలు కదా నీకు. సరే ఓకే. 1000 సంవత్సరాలు అని ఉంటాడు, మనకి బైబిల్లో రాయలేదేమో. ఈ పనికి మనలో దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుడంటే భయం లేకుండా ఉన్నటువంటి ఆ సంతతి వారిని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు వెళ్ళనీయలేదు, వారి యొక్క అవిధేయతను బట్టి. అబ్రాము ప్రతిసారి లోతున్నాడు కదా, నువ్వు ఎలాగ వదిలేస్తావు, నీతిమంతులు ఉన్నారు కదా, నువ్వు ఎలా వదిలేస్తావు ప్రభువా, నేను 318 మందితో వెళ్ళిపోయాలి, రాజులు జయించి వచ్చేస్తాను, గుర్రాల మీద వెళ్ళిపోతారు అంతే, జయించుకుని వచ్చేస్తారు. ఏంటి విశ్వాసం? దేవుడు షాక్ అయిపోయింది, పరలోకం అంతా షాక్ అయిపోయి అదేంటిది, ఒక మనిషి ఎంత విశ్వాసం నీ మీద. దూతల దర్బార్లో దేవుడు అంటాడు, అబ్రాహం చూసేవా, నేను అబ్రాహం జోలికి వెళ్ళని ఎందుకు వచ్చింది బాబు, సైతాన్ అని ఉంటాడు. నువ్వు కంచి తీసేసినా అబ్రాహము నిలబడిపోతున్నాడు స్ట్రాంగ్గా. అదేం విశ్వాసం బాబు, నా వల్ల కాదు. లూసిఫర్ సైతాన్ ఒకసారి టెస్ట్ చేయి, దేవుడికి సరదా కదా ఇలాంటివి, యాక్షన్ నిలబడాలి కదా. ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పటికీ అయినా అబ్రాహము స్ట్రాంగ్గా ఉన్నాడు. సరిగ్గా ఒకరి నుంచి ఇద్దరు ఫెయిల్, ఇంకొకరు నిలిచాడు, ఆడి నుంచి 12 మంది నుంచి అలా 20 లక్షల మంది అయిపోయారు. 20 లక్షల మంది 400 సంవత్సరాలు. ప్రభు 1000 సంవత్సరాలు ఎందుకు తగ్గించవచ్చు కదా. సరే ఎంత తగ్గించమంటావు, మరీ 700 అంటే దేవుడు బాధపడతాడేమో. ప్రభు మరి 400 చేసుకోవచ్చు కదా. సరే ఇక నువ్వు అన్నావు కదా 400 సంవత్సరాలు బాధపడతారు, ఏడుస్తారు, మొదలుపెడతారు. అప్పుడు నేనేం చేస్తాను, వారిని విడుదల మామూలుగా చేయను, మిక్కిలి ఆశతో ప్రభు వాళ్ళని ఆశీర్వదించవా. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు బాబు గారు, అలా ఆవిడ చెప్పినట్టు ఆగని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటావా, ఆమెను కూడా ఆశీర్వదించు, ఆ పిల్లల్ని కూడా ఆశీర్వదించి అంటాడు. ఓరి నేను ఎక్కడోడివరా బాబు, మొట్టమొదటిసారి ఆ వాగ్దానం ఇచ్చాను, నువ్వు ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తానన్నాను. నువ్వేమో ఆఖరితో వెళ్ళి పిల్లల్ని కన్నావు, ఆయన వదలొద్దు, నువ్వు ఆశీర్వదించు దేవా అంటావు. సరే ఈ సారా చచ్చిపోయింది, బుద్ధిగా ఉంటావా, కెత్తురని పెళ్లి చేసుకున్నావు, మళ్ళా వాళ్ళతో పిల్లలకి అందిస్తావు. సైలెంట్గా ఉండొచ్చు కదా, ప్రభువా ఆయన కూడా ఆశీర్వదించి అంటావు. ఎక్కడ చేస్తాను, సరే ఆయన కూడా నేను ఆశీర్వదిస్తాను. అలాంటి అబ్రహాం, ప్రభువా వాళ్ళని అలాగా 400 సంవత్సరాలు దరిద్రులు అయిపోయి ఉంటారు కదా, నేను ఇప్పుడు ఇంత ధనవంతుడిని కదా, నా ఇంట్లో 318 కుర్రోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా యవనస్తులు ఉన్నారు, లెక్కలేదు, నేను బోళ్ళంత మంది ఉన్నారు, వీళ్ళందరూ నేను పోషిస్తాను కదా. ఆస్తి సరిపోలేదని కదా లోతటి వెళ్ళిపోయాడు. నేను ఎంత ధనవంతుడిని అయితే నా మనవాళ్ళు దాసీలు అయిపోయి ఏమీ లేకుండా ఉంచుతావా ప్రభువా అని అంటే దేవుడు ఏమంటాడు, చిచ్చి నేనెందుకు వదిలేస్తాను అలా. మిక్కిలి ఏమనుంది అక్కడ, మిక్కిలి ఆశతో బయటకు వస్తారు. ఎలాగొచ్చేస్తుంది, బీరలు తీయగానే డబ్బులు ఉంటాయి, ఉండవు కదా. ఎదురుగా ఐగుప్తు, అలాగే ఈడు కొట్టినోడే, ఈడు దెబ్బలో తిన్న ఇంటికి వెళ్ళి మా అమ్మ బంగారం గాజులు అడుగుతుందండి. ఆ బంగారం గాజులు అడుగుతుందా, ఓలే తీయ తొందరగా, దెబ్బేళ్ళు మా ఆవిడికి తగిలేదండి ఐగుప్తుల. తొందరగా ఇంకా లేట్ చేస్తాడు, మనం కాదు అవి ఇచ్చి ఆవిడ మోసుకొని వస్తాడు 20 గాజులు, మొత్తం 20 గాజులు ఒకటి అడిగిందా, వడ్డానం ఏమైనా అడిగిందా, తీసుకెళ్ళిపోరా 20. ఆవిడికి బంగారం మీద, డబ్బు మీద, వెండి మీద ఏమైపోయింది, ఐగుప్తులకి అసహ్యం అయిపోయింది. ఇవి మాకొద్దు, ఎవరి దగ్గర ఉండాలి, అదిగో 400 సంవత్సరాలు నరకం అనుభవించారు కదా, వాళ్ళ దగ్గర ఉండాలి. తీసుకురా, నువ్వు వెళ్ళిపోరా, మీ అమ్మకి చెప్పు, ఆ గాజులే కాదు నేను వడ్డానం ఇచ్చాను, చెవి దిద్దులు ఇచ్చాను 10 జాతలు, నా దగ్గర ఏమి లేదు, ఇట్రారా ఇంక నేను ఉంచుకుంటాను, ఒకటి బీరో తీస్తాను అలాగా. ఏమైనా ఉన్నాయి చూడు, ఏమీ లేవు. ఈ బ్యాగ్ ఏంటి అమ్మగారు, ఇవన్నీ డబ్బులు రా, కాయిన్స్, తీసుకెళ్ళిపోరా. ఒకే రోజు ఒకే నైట్ ఏమైపోయింది, ఐగుప్తు మొత్తం ఖాళీ అయిపోయింది. సంపాదించిన సంపద అంతా ఎవరి దగ్గరికి వచ్చింది, దేవుడిని నమ్ముకున్న అబ్రాము లెక్క అలాంటివి వీలు పెట్టుకుని ఉంటాడు. ప్రభువా ఒక్క నైట్లో 400 సంవత్సరాలు కష్టపడిన ఐగుప్తుల సొమ్ము ఎవరికి వచ్చింది, మాకు వచ్చింది, నా పిల్లలకి, నా మనవరాలకి వచ్చింది.
నిద్రలోనే చప్పట్లు కొట్టుంటాడు, దేవడా గ్రేట్. గాఢ నిద్రలో కూడా ప్రభు ఏంటి ఏంటి నువ్వు నా గురించి ఇంత చేస్తావా అని అంటాడు. తర్వాత ఏమైంది, వీరు క్షేమముగా నీవు సరిగ్గా నేను ఈ స్టోరీ చెప్పాను కదా, ఇంకేంటి సరే ఇప్పుడు నీ పిల్లల గురించి చెప్పాను. ప్రభువా మరి నా పరిస్థితి ఏంటో నాకు చూపించు, నేను కూడా ఓల్డ్ అయిపోయాను కదా, నేను కొంచెం బ్రతుకుతానా, కొంచెం ఆయుష్ కావాలా, నీకు ఏం చేయాలనుకుంటున్నావు అని చెవులు చెప్తాడు. ఏమి చేయాలనుకుంటున్నావా అంటే, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు, నీ తాతల గీతలు అందరూ కూడా మంచిగా ఉన్న చచ్చిపోతావు, క్షేమంగా వెళ్ళిపోతావు. ఎలా పడితే అలా చచ్చిపోవు, నీటి చచ్చిపోతావు, మంచి వృద్ధాప్యనందరూ పాతి పెట్టబడదు. మంచి వృద్ధాప్యం అంటే ఏంటి, ఆ గడ్డం నెరిసిపోయి ఎముకలు బయటకు వచ్చేసి అని చచ్చిపోవడం కాదు. మంచి వృద్ధాప్యం అంటే జుట్టు నెరిసిపోదు, అది వేరే విషయం. మనకి ఇప్పుడే పిల్లలకి జుట్టు నెరిసిపోతుంది, ఎందుకు టెన్షన్స్ వలన, విటమిన్ ప్రాబ్లం వలన, డి విటమిన్ కానీ లేదా ఐరన్ లేకపోబట్టి కానీ ఈ ప్రాబ్లమ్స్ వలన జుట్టు నెరుస్తుంది. ఒకప్పుడు అలా కాదు, ఇప్పుడు నెరుస్తుంది. పొల్యూషను, షాంపూలు పొల్యూషను, పనికి వాళ్ళ చెత్త చదవ రాస్తారు కదా, ఏది పడితే అది రాసుకోవడం, పాడైపోవడం. సో అప్పుడు మంచి వృద్ధాప్యం నందు అంటే ఏంటమ్మా, మంచి వృద్ధాప్యం అంటే స్ట్రెంగ్త్గానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఒరిగిపోయి వంగిపోయి నేలను పట్టేసి ఇలా అనుకుని గోడలు పట్టి నడిచి నలుగురు మోసుకుని అలా బ్రతకడం కాదు. అతని పనులు అతను స్ట్రెంగ్త్గా ఒక యవనస్తుడు చేసే పనులన్నీ కూడా చేస్తూ, అతని ఏజ్ దాటిపోయిన తర్వాత అతని యొక్క స్ట్రెంగ్త్ ఎప్పటికి మోషేకి రాస్తాడు దేవుడు. అతను వృద్ధాప్యం చనిపోయిన కానీ అతని స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా తగ్గిపోలేదని ఉంటుంది. సో మోషేకి కూడా ఏం చేస్తాడు, రెండోసారి మనం ఇది చూసి ఆపేద్దాం. మోషే మొదటిసారి ఆ బండతో నువ్వు మాట్లాడి నీళ్ళు వస్తాయనంటే నీళ్ళు వస్తాయి, కొట్టమంటే కొడతాడు, మొదటిసారి నీళ్ళు వస్తాయి. రెండోసారి మాట్లాడు అనుకుంటే మోషేకి ఆ టెన్షన్ కోపం మీద మొదటిసారి అలా కొట్టి రెండోసారి కొడతాడు, అప్పుడు దేవుడి కోపం వస్తాడు. నువ్వు ఈ 20 లక్షల మంది పోగేసుకుని నడిపిస్తున్నావు చూసావా, ఏ దేశంకి, పాలుతేనకు ప్రవహించే దేశంకి. నువ్వు ఆ దేశంకి వెళ్ళవు. నేను దేని గురించి ఇదంతా శ్రమపడుతున్నాను, ఈ 20 లక్షల మందిని సాత్వికుడు నువ్వు అని చెప్పి నన్నేమో కొండల మీదకి ఎక్కించేసి అన్ని చేసి ప్రభు అని ప్రార్థన చేయించి అన్ని చేసావు కదావా, నేను ఇప్పుడు వెళ్ళాల్సిన దేశం అది కదా, నేను వెళ్ళి చూడాలి కదా. అది కనీసం వేగుల వారిని పంపించాను, స్పై వాళ్ళని, వాళ్ళు చూశారు, నేను అది చూడలేదు. వాళ్ళు చెప్తే నన్ను అమ్మమ్మమ్మ ఒక్కొక్క ద్రాక్ష పండు పెద్ద దెబ్బకాయ సైజ్ అంత ఉందంటే, అమ్మ ఒక ద్రాక్ష పండు ఒక ఫ్యామిలీ కోసుకుని తినొచ్చా, అయ్యా ఆ దేశంకి నేను వెళ్ళాలి కదా. దేవుడు అంటే నువ్వు వెళ్ళవు, నువ్వు అవిధేయుడు అయిపోయావు. ఆ బండ ఎవరు, నా కొడుకు. మొదటిసారి కొట్టమన్నాను, రెండోసారి మాట్లాడమన్నాను. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని నువ్వు మళ్ళా మరణం వేసేస్తాయి, శిక్ష వేసేస్తావా నువ్వు, సదృశ్యంగా దేవుడికి కోపం వస్తుంది అనమాట. గనుక కానీ దేవుడికి జాలి ఎక్కువ కదా. అక్కడ ఉన్నది ఎవరు, మోసే. సరే ఇక కొండ మీద తీసుకుని వెళ్ళి అన్నీ చూపిస్తుంటాడు అనమాట. ఇదిగో దగ్గరికి వస్తుంటాడు. అప్పుడు గాఢ నిద్ర కలుగు చేయలేదు, కానీ ఆ దేశాన్ని అంతటిని ఎక్కడ చూపిస్తున్నాడు, ఇక్కడ నీ కళ్ళ ఉందన్నమాట. ఇదిగా దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు, అంజూరం పళ్ళు, ఆ ల్యాండ్, చేమలన్నీ మోసేలా చూస్తుంటాడు. ఆ ల్యాండ్ మోసే దగ్గరికి వస్తుంది అన్నమాట. మోసే వెళ్ళలేదు ఆ ల్యాండ్ దగ్గరికి. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ అది. ఎవరితోని, మోసేతో. నువ్వు వెళ్ళవు కరెక్టే, నేను ఒప్పుకున్నాను, నువ్వు వెళ్ళొద్దు, నాకు కోపం వచ్చింది. మరి దేవుడు ఒకసారి మాట శాసనమే కదా, బట్టి వెళ్ళలేదు. కానీ నువ్వు వెళ్ళకపోతే ల్యాండ్ నీ దగ్గరికి రాకూడదని ఏమి లేదు కదా, ఆ దేశం నీ దగ్గరికి వస్తుంది. నువ్వైతే దేశంలోకి వెళ్ళవు, బైబిల్లో లేదు, నేను తిట్టొద్దు. కానీ నేను అంటున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, నేను ఏ విజన్ అయితే, ఏ ఆసక్తితో, ఏ అయితే ఆలోచనతో నేను నా దేశంకి వెళ్ళాలి, 20 లక్షల మంది నడిపిస్తున్నాను, ఆ దేశం నువ్వు వెళ్ళవంటే గ్రేట్ పనిష్మెంట్. నాకు ప్రభువా ఏంటి తలడిల్లిపోయాడు. కానీ మోషే అలాగేం చేయలేదు, అవును ఒప్పుకున్నట్టు మనసులో, అవును కదా అసలు నేను ఎంత గ్రేట్ మిస్టేక్ చేశాను, నాలంటోడు బుద్ధిహీనుడు, నాలంటోడు ఆ దేశంలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు అనుకుని ఉంటాడు. ఎందుకు మోషేకి స్పెషాలిటీ, ఇంకెవరినైనా చూసుకో, నేను వెళ్ళను బాబు దేవుడితో అంటాడు. నేను వాళ్ళని ఇడిపించను, నా వల్ల కాదు, నాకు నత్తి ఉంది, అంత నన్ను ఎవరు నమ్మరు అని అన్నాడు.
దేవుడు కోపం వచ్చేస్తాడు. సరిగ్గా ఆరోన్ ఉంటాడు కదా, ఆరోన్ అవుతాడు మాటలు. నువ్వు నెత్తోడు. దేవుడి దగ్గర ఎక్స్క్యూజ్ చెప్తుంటాడు. నేను అలా ఇంకోటి చూసుకో, ఎవరైనా చెప్పాలి నేను ఉన్నవాడు అనవాడు. ఆయన నాకు నచ్చలేదు. పర్వాలేదు గొప్పవాడు కదా, ఆడి ముందు నేను చెప్తే ఒప్పుకుంటాడా? లేదు లేదు, నేను నాకేమైనా సూచన ఇస్తావు, కర్రపారి పాము అయిపోద్ది, పాకెట్లో చేపెట్టు కుష్టి అయిపోద్ది, లోపల పెట్టి మళ్ళీ మామూలు ప్రభు ఎవరైనా చూడవచ్చు కదా, ఇంకేమైనా నేను 40 సంవత్సరాలు మోషే ఎక్కడ ట్రైనింగ్ అభ్యసించాడు? ఫరో కుటుంబంలోని. నెక్స్ట్ ఫరో బాగా పవర్ఫుల్ వ్యక్తి, సమస్తమును వచ్చినటువంటి వాడు, సమస్తమును వచ్చు, విద్యలు వచ్చు, యుద్ధం వచ్చు, పెద్ద పేరున్నటువంటి వాడు, నెక్స్ట్ కింగ్ అయిపోతాడు. అలాంటి వాడు అంటాడు నాకేమి తెలియదు ప్రభువా. దేవుడి దగ్గర తగ్గించుకుని ఆ 20 లక్షల మీద నేను విడిపించలేను, నువ్వు ఇంకెవరైనా చూసుకో, నేను హ్యాపీగా మా భార్య 2 కొడుకులు ఉన్నట్టున్నారు నాకు, వాళ్ళతో ఆడుకుని కొండలు కొట్టలు తిరుక్కుంటూ ఉంటాను కదా, అలాగ అనుకుంటాను. లేదు, నేను నిన్ను నియమించుకున్నాను, నువ్వే నడిపించాలి. అటువంటి మోషేకి వెళ్ళాల్సిన దేశం కళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట. దేవుడు ఇలా పట్టుకుని ప్రాణాన్ని తీసుకుని దేవుడే పాతిపెడతాడు. భూప్రపంచంలో ఏ మనిషి, ఈవెన్ ఆదాముకి కూడా అది దక్కలేదు. మొట్టమొదటి తన కొడుకుకి వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్కి రాలేదు. అంటే ఫ్యూనరల్ అంటే భూస్థాపితానికి రాలేదు. ఎవరికి వచ్చారు? మోషేకి వచ్చాడు. భూస్థాపిత ప్రోగ్రాంకి వాళ్ళ పెద్ద కొడుకు రాలేదు, వాళ్ళ తండ్రి గారు. పెద్ద కొడుకు ఎవరు? హేబేలు అన్న పేరేంటి? వచ్చి ఉంటాడు. కయ్యను వచ్చి ఉంటాడు. దేశతిమ్మరవై తిరుగు అంటే కయ్యను ఎందుకు వచ్చి ఉంటాడో నాకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ నాన్నగారు అయితే రారు. ఎవరు రారు? వాళ్ళ నాన్నగారు ఎవరు? ఆదముల నాన్నగారు ఎవరు? ఆదముల ఫాదర్ ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త రావడానికి అవ్వలేదు అంతే. ఎవరికి వచ్చారు? మోషేకి వచ్చారు. మోషేకి వచ్చి అది ఏంటి, భయంకరమైన కటిక చీకటి క్రమంగా మోషేని చేతుల మీద ఎత్తుకొని తన ఆత్మను విడిచిపెట్టగా దేవుడే గొయ్యి తీసి మోషేని పాతి పెట్టాను. ఆ ప్లేస్ ఎవరికి తెలియకపోయినా ఉండాలి లెక్క ప్రకారం. కానీ అంత వివరంగా లేకపోయినా దేవుడే ఆ కార్యం చేశాడని ఉంది. దేవుడే చేశాడు. ఈ రోజుకి మోషే యొక్క సమాజం ఎవరికి తెలియదు, దేవుడే. అది ఆ మనిషికి ఇచ్చినటువంటి గొప్పతనం అనమాట. వీళ్ళందరూ 400 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత అబ్రహాము యొక్క దేని బట్టి ఈ స్టోరీ నడిచింది? అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 1000 సంవత్సరాలు. అబ్రహాము యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్ళింది? మనవాళ్ళు పాపరైపోయి ఏమీ లేని వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడో పూర్వకాలం అబ్రహాం దేవుడు పక్కనే ఉండి మాట్లాడుతుంటే, అబ్రహాం నా పిల్లల్ని అలాగ నేను చూడలేకపోతున్నానంటే మిక్కిలి ధనవంతులుగా చేసేసాడు. అది గొప్పతనం. అబ్రహాము మరి ఎంత గ్రేటు. ఒక్క పనోలి యొక్క విశ్వాసంతో 318 మంది వెళ్ళి 5 రాజులు ఓడించడం గొప్పతనం కాదు. నువ్వు విశ్వాసంతో నీ కొడుకుని కత్తెత్తి చంపేయడానికి కాదు. నీ విశ్వాసం వలన నీవు కొన్ని 100 సంవత్సరాల తర్వాత పుట్టేటువంటి ఆ మనవళ్ళ గురించి కూడా నువ్వు నా దగ్గర అడిగావు చూసావా? దాన్ని బట్టి నేనేం చేస్తాను? 400 సంవత్సరాల తర్వాత నీ తర్వాత పిల్లలు మనవాళ్ళందరినీ నేను బహుగా ఆశీర్దిస్తానన్నాడు. అది ప్రార్థన యొక్క గొప్ప. దేవుడు పక్కనే కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చిన ఏముంది? అమోరీల ఆక్రమం ఇంకాను సంపూర్ణ కాలేదు కనుక నీ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోవడమని అబ్రహాంతో చెప్తాం. అమోరీల అక్రమము ఏంటి? ఆ ఒక తెగ ఉంది బాబు. వాళ్ళ అక్రమము, వాళ్ళ చెడుతనము ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. కొంచెం 30%, 40%, 80% చెడ్డలు అయిపోయారు. 100% అమ్మో పిచ్చెత్తించేస్తున్నారు అమ్మోరి. అప్పుడు 4వ తరం వారు ఇంకా అక్కడికి మరలా వస్తారు నిశ్చయంగా నువ్వు తెలుసుకో. మరియు పొద్దుగుంకిన కటిక చీకటి పడినప్పుడు రాజుకున్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండాల మీద నడిచి వెళ్ళిపోయిందంట. అక్కడ తర్వాత ఏంటి? స్మోకింగ్ ఫర్నెస్ ఏంటి? బర్నింగ్ ల్యాంప్ ఏంటి? ఆ రెండింటి మధ్య ఆ 2 కళ ఎందుకు పెట్టాను? వల్ల మూసావు. పొట్టేలు సగం పొట్టేలు, సగం మేక, సగం పక్షి, సగం పక్షి మధ్యలో నుంచి నడుచుకో. అది దర్శనంలో
మరియు పొద్దుగుంకి కటికి చీకటి పడినప్పుడు మళ్ళా కటికి చీకటి దాచుకున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచి పోయేను. 17 వచ్చిన దగ్గర ఆపుదాం. ఏంటి అనేది నెక్స్ట్ వారంలో చూద్దాం. అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం.